కాల్పుల విరమణతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గాజా మరోసారి రక్తసిక్తమైంది. రంజాన్ వేళ గాజాను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. హమాస్ టెర్రర్ కేంద్రాలపై భీకర కాల్పులతో విరుచుకుపడింది. మిలిటెంట్లే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ ముప్పేట దాడుల్లో 350 మందికి పైగా పాలస్తీన్లు మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులుగా మిలిటెంట్ను పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా దాడిలో హమాస్ సెక్యూరిటీ అధికారి మహ్మూద్ అబూ వఫా హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. జనవరి 19వ తేదీన కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజాలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. బందీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఐడీఎఫ్ బలగాల దాడులకు ఆదేశించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్రభుత్వ ప్రకటనతో దాదాపు 20 ఇజ్రాయిలీ యుద్ధ విమానాలు గాజాపై రాకెట్ల వర్షం కురిపించాయి. గాజా సిటీ, రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లోని హమాస్ కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తున్న సమయంలో ఇంత పెద్ద దాడి జరగడం కలకలం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ భీకర దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ దాడితో బందీల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని హమాస్ పేర్కొంది. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హమాస్ ఇంకా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ దూకుడును అడ్డుకునేందుకు మధ్యవర్తులు, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని హమాస్ కోరినట్లు తెలుస్తోంది. హమాస్పై దాడికి ముందు అమెరికా సర్కారుకు ఆ విషయాన్ని చర్చించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్, హమాన్ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవలే ముగిసింది. ఇందులో భాగంగా దాదాపు 30 మందికి పైగా బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా ప్రతిగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉండగా అమలు దిశగా అడుగులు పడలేదు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలన్న అమెరికా ప్రతిపాదించింది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించగా హమాస్ మాత్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలో హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకు నెతన్యాహు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.